ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రుణమాఫీ అమలు చేసినందుకు కృతజ్ఞతాభావంగా మక్తల్ నియోజకవర్గంలోని ఆ పార్టీ శ్రేణులు సంబరాలు అంబరానంటాయి. మక్తల్ మాగనూరు మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులు పాలాభిషేకం చేశారు. అనంతరం బాణాసంచాలు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. రుణమాఫీ అమలు చేసిన రోజును సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజని ఆయన తెలిపారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ₹1,00,000 రుణమాఫీలో భాగంగా 31,000 కోట్ల రూపాయల రుణాన్ని మాఫీ చేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణలో 31,000 కోట్ల రూపాయలు ఈ రోజు ₹1,00,000 వరకు రైతుల ఖాతాలో జమ అయితే మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాలకు సంబంధించి 12,458 మంది రైతులకు 77,28,00,000 రూపాయల రుణమాఫీ జరిగిందన్నమాట గర్వంగా తెలియజేసుకుంటున్నా. ఆశామాషి మాట కాదు. ఇంకొక 5 రోజుల్లోనే ₹1,00,000 రుణమాఫీ ఎవరుకుందో వాళ్ళని కూడా చేసుకుంటూ ఆగస్టు 1st వీక్ లో 2,00,000 రూపాయల రుణమాఫీ ఉన్న వాళ్ళందరూ కూడా చేసుకుంటూ ఈ మాదిరిగా 69,000 కోట్ల రూపాయలు రైతుల రుణమాఫీ అంతా 69 లక్షల మంది రైతుల ముఖాల్లో సంతోషం చూసే విధంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఒకటే సంతకంతో ₹1,00,000 రుణమాఫీ చేసి రైతుల్ని ఏ విధంగా ఆదుకున్నాడో అదే